హలో గాయ్స్, మనకి మొన్న మే 8న ఐపీఎల్ వాయిదా వేశారు కదా. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఓవర్సీస్ క్రికెట్ బోర్డ్స్ కూడా వాళ్ళ ప్లేయర్స్ని ఐపీఎల్ వదిలేసి తొందరగా మీరు స్వదేశానికి వచ్చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు వెళ్తానికి. సో అయితే మరి దీని గురించే ఆర్సీబీ యాజమాన్యం కూడా ఒక పోస్ట్ పెట్టింది నిన్న. అదేంటంటే వాళ్ళ సహాయక సిబ్బంది అలాగే వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు అని చెప్పేసి, దాని తర్వాత దీని అంతటికి కారణమైన మరి పోలీసు వాళ్ళకి అలాగే సో ఎవరైతే దీనికి సహాయం చేశారో సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు బెంగళూరు చేరుకున్నారని చెప్పేసి, సో మరి బెంగళూరు నుంచి వాళ్ళు డైరెక్ట్గా మరి ఎవరి స్వస్థలానికి వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఏదైనా సరే మరి ఈ రోజైతే మరి వాళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి డైరెక్ట్గా వాళ్ళ స్వస్థలానికి అయితే వెళ్తారు. అది దీంట్లో భాగంగా మరి మనకి ఈరోజు నిన్న అంటే శనివారం సాయంత్రం ఒక అప్డేట్ వచ్చింది. సో మరి కాల్పుల విరమణ అని చెప్పేసి, సో మరి దాని గురించి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి విరమణ అయింది కాబట్టి మళ్ళీ రీషెడ్యూల్ అయితే ఈరోజు మే 11న మళ్ళీ దీని గురించి ఒక డెసిషన్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ చేయాలి అనేది. సో చూద్దాం మరి ఈరోజు ఏ అప్డేట్ వచ్చింది అనేది.